మీరు అబద్ధమంటే యూట్యూబ్ లో కూడా చూడండి, అన్ని తెలుస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడే వనజంగి నుండి వచ్చేసాము రూమ్కి. ఫ్రెష్ అప్ అయ్యేసాము, ఇప్పుడే స్నానం అది చేసేసాము. వనజంగి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ప్లేసు. డెఫినెట్లీ వాచబుల్ ప్లేస్ అనమాట. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. మారేడుమిల్లి ట్రిప్ అనమాట. మారేడుమిల్లి, లంబసింగి, ఇప్పుడు వనజంగి. వనజంగి నుండి మనం ఇప్పుడు అరకు బయలుదేరుతున్నాము. సో దారి మధ్యలో చాపరాయి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఒక ఎయిర్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ బొంగులో చికెన్ చాలా ఫేమస్. చేసే అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు అబద్ధమంటే యూట్యూబ్ లో కూడా చూడండి, అన్ని తెలుస్తుంది. హోటల్ ఇది అన్న నేచురల్ ఫుడ్. మేము లంచ్ చేయలేదన్నమాట. సో ఈవినింగ్ ఏదైనా రైస్ ఐటెం లాగా చేసుకుందాం అని చెప్పేసి వెజిటేబుల్స్ కోసం అక్కడ తీసుకున్నాము చాపరాయి దగ్గర. సో వెళ్తుంటే దారి మధ్యలో ఇక్కడ మనకు మొత్తం కాఫీ పౌడరు అవి అమ్ముతున్నారు. అది చాలా ఫేమస్ అంట ఇక్కడ కాఫీ పౌడర్. అవి సేమ్ మనకు కేరళ స్టైల్లో అక్కడ అన్నీ దొరుకుతుంటాయి. సో ప్యూర్ కాఫీ బీన్స్, కాఫీ పౌడర్ అంతా దొరుకుతుంది అక్కడ. ఎంత తమ్ముడు? పెద్ద బాక్స్ ఎంత? 120. చిన్నది 60. ఎంత బిల్ ఎంత అయింది? ఇక్కడ దారి మధ్యలో మనకు ఒక కాఫీ గార్డెన్ లాగా పార్క్ ఉందన్నమాట. అదే ఆ కాఫీ పౌడర్ అవన్నీ అమ్ముతున్నారు కదా అక్కడ. మొత్తం కాఫీ చెట్లు అన్నీ ఉన్నాయి అక్కడ. ఒక పెద్ద పార్క్ లాగా ఉంది. వుడ్తో మొత్తం ఒక బ్రిడ్జ్ లాగా కడుతున్నారు. చాలా పొడవుంది ఆ బ్రిడ్జ్. చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ ఒక 10 రూపీస్ అనుకుంటాను. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ ఇది ఒక ½ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అరకు వెళ్ళే దారిలో తప్పకుండా చూడండి. రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది పార్క్ అయితే. సో ఇక్కడ ఈ పార్క్ చూసిన తర్వాత ముందు మేము రైస్ వండుకోవాలి. మధ్యాహ్నం కూడా ఏం తినలేదన్నమాట. ఈవినింగ్ ఏదైనా రైస్ ఐటమ్ లాగా చేసుకొని తినేసి ఇంకా మార్నింగ్ అంతటికి వైజాగ్ వెళ్ళిపోవాలని చెప్పేసి యాక్చువల్ ప్లాన్. చూద్దాం. ప్రజెంట్ మేము ఒక మంచి ప్లేస్ కోసం చూస్తున్నాము, అదే ఫుడ్ వండుకోవడానికి. అలా వెళ్తుంటే దారి మధ్యలో మాకు ఈ గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక ప్లేస్ కనపడింది. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్ లాగా అనమాట. సో అది కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాము.
గాలికొండ వ్యూ పాయింట్ కవర్ చేసుకున్న తర్వాత అలా అరకు వెళ్ళే దారిలో గ్రీనరీ మాత్రం బీభత్సంగా ఉంది. కానీ ఒక ప్లేస్ దగ్గర మేము ఇంకా ఆగాల్సి వచ్చింది. ఆ ప్లేస్ అంత బాగుంది. మీకు ఆ ప్లేస్ చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ వాటరు ఎక్కడ కొండల నుంచి వాటర్ పడుతున్నాయి. సో పైపులు ఎవరో అరేంజ్ చేశారు. అసలు వాటర్ టేస్ట్ ఉన్నాయి. నేను బాగా మిస్ అయిందంటే ఈ వాటరే అనమాట. ఈ ట్రిప్లో అంత బాగున్నాయి. సో మేము వాటర్ మొత్తం క్యాన్ నిండా ఫిల్ చేసుకున్నాము. బాటిల్స్ కంతా పట్టుకున్నాము. చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి వాటరు. టేస్ట్ ఏంది? ఫుడ్ వండుకోవడానికి ఫైనల్గా మాకు ఒక మంచి ప్లేస్ దొరికింది. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇది మెయిన్ రోడ్ అనమాట, అరకు వెళ్ళే రోడ్ అనమాట. అది అప్పుడే లైట్గా మంచు కురవడం స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ అవుతుంది. సో ప్లేస్ చాలా బాగుంది. సో మేము స్టార్ట్ చేసాం అనమాట ఫుడ్ వండుకోవడము. తినేసి ఇంక ఇలాగే స్టార్ట్ అవుతాము.